ఫస్ట్ క్రిమినల్ జస్టిస్లో నేను డిగ్రీ అవగొట్టాను. అది కూడా ఆక్స్ఫర్డ్లో చదివాను. ఒక ఏసిమెట్రికల్ వార్లో ఎనిమీస్ని ట్రాక్ చేసి టార్గెట్ చేయడం. ఇన్ని టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా 1980స్లో ఉన్న టెక్నిక్నే ఫాలో అవుతున్నాం. సైబర్ అటాక్లో మీ దేశం కొన్ని కోట్ల డబ్బుని కోల్పోతే నువ్వు కూడా ఇలాగే ఆలోచిస్తావు. ఒక కాంపౌండ్లో ఉన్న షిప్పింగ్ కంటైనర్లో నువ్వు జీవిస్తూ ఆఫ్ఘన్స్ని ఇరికించడం నేర్చుకుంటున్నప్పుడు మన పాత శత్రువులు వాళ్ళ పథకాన్ని అమలు చేస్తుండేవారు. చెప్పారు, ఇదిగో వచ్చేసారు. ఎవజని ఇప్పుడు స్పాట్కి వచ్చాడు. వాడితో పాటు సైమన్ గార్ఫంగల్ ఉన్నారు. వాళ్ళు మార్చడానికే వచ్చారు. మనకిప్పుడు కావలసినంత సమయం లేదు. మన గొర్రె ఇక్కడే ఉంది, చాలా దగ్గరగా. అక్కడికి వస్తున్నది ఏబుల్ జకరాయా, టర్కిష్ ఇంటెలిజెన్స్. ఇన్ఫర్మేషన్ని అమ్మడానికి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేశాడు, కానీ యుఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే తర్వాత వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాం. వాడే మన గొర్రె. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గ్రే కలర్ ట్రెంచ్ కోట్, గ్లాసెస్ ఉంటాయి, నార్త్ వెస్ట్ గేట్. నీ పని మొదలుపెట్టి యూజిన్. మొత్తం నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు మనల్ని నమ్ముకునుంది. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆట మొదలు పెడదాం. యువజని మన పొలంలో చిక్కుకున్నాడు. అక్కడే ఆగండి, ఆగండి. వెళ్ళిపోయింది. ఇతరుని పట్టుకోండి. ఫస్ట్ కాంటాక్ట్ ని చూసేసారు. వదలకండి, పట్టుకోండి. దొరకకూడదు. ఆల్రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇలాగే ఒక పని సక్రమంగా మనం అవగొట్టాలి. ఎవియాని, Bela approach. Jest lefty robotilionanos. నువ్వు నా కోసం పని చేస్తుంటుంటే ఈ పాటికి అంతా తేలిగ్గా పూర్తయ్యేది. నేను ఆలోచిస్తాను. ఇంకా ఈరోజు నీ వెడ్డింగ్ యానివర్సరీ కదా? నా ఫోన్ని హ్యాక్ చేసావా? లేటుగా వెళితే ఈరోజు కూడా నీ వైఫ్ మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతుంది. నా వైఫ్కి ఆ దిగులే లేదు. ఓ, నా వైఫ్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదంట. అంత నా కర్మ. జీవితం అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి కదా. మనం కోరుకున్నట్టు జీవితం ఉంటే మరి దేవుడెందుకు? నస్తరువియా బెన్. హే బ్రాంకా, మీ యానివర్సరీ ఎంజాయ్ చేయండి బాస్. మిగతావంతా నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. ఓ, రోస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ నార్బీ. గుడ్ ఈవినింగ్ బెన్. నా వైఫ్ ఎక్కడుంది? అదిగో అక్కడున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. స్వీట్ హార్ట్, ఈరోజు కూడా లేటేనా? నా పని ఎటువంటిదో నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి కామ్గా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం డ్రింక్ చేయడానికి టైం లేదు. మన టేబుల్ని వేరే వాళ్ళు 8 o'clockకి బుక్ చేసుకున్నారు. సరే,
నేను క్యాబ్కి కాల్ చేస్తాను. ఓ ఓకే, నేను మ్యాట్కి బాయ్ చెప్పేసి రానా? యా ఓకే. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు మాత్రం తక్కువేంటి మిస్టర్ మలాయ్? నార్బీ, ఎస్ బెన్. మా కోసం ఒక ట్యాక్సీని పిలిపిస్తావా? ఆఫ్ కోర్స్. రాగానే వెళ్ళిపోతానంటున్నారు. అవును, ఈరోజు మా యానివర్సరీ. ఎంజాయ్ చేయండి. కంగ్రాచులేషన్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, మీరు ఓకే కదా? యా, నో ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నిక్. ఇప్పుడు యూరోప్కి వెళ్తున్నాను. మీరు జెల్సీ ఫీల్ అవ్వకుండా మీ మెసేజ్ ఏంటో చెప్పండి. హే నిక్, నేను మీ నాన్నని. అదేమిటంటే నీకు హాయ్ చెప్దామనే కాల్ చేశాను. నిక్, మీ నాన్నగారు కాల్ చేశారు. అబ్బాయి ఒక సూపర్ జాబ్లో ఉన్న విషయం నాన్నగారికి తెలుసా లేదా? నేను ఐటీలో పనిచేస్తున్నాను. ఇది మా నాన్నగారికి అస్సలు నచ్చదు. నువ్వేదో ఒక రోజు ఆయనతో మాట్లాడే తీరాలి. దేని గురించి ఇష్టం లేని వ్యక్తితో ఎలా మాట్లాడమంటారు? వెల్, మగాళ్ళు ఎప్పుడూ అంతే కదా. నన్ను కలిపా? నిన్ను కూడా కలిపే.
ఓ బేబ్, ఇది చేయడానికి నీకు టైం ఎక్కడ దొరికింది? అందరి అమ్మాయిలకి సీక్రెట్స్ ఉంటాయి. అది మంచి విషయమేనా? అది విషయాన్ని బట్టి. ఓ ఓ వావ్. మీ వైఫ్ చనిపోయినందుకు మేమందరం సంతాపం తెలియజేస్తున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే మేము మీ వైఫ్కి ఇచ్చిన లాస్ట్ అసైన్మెంటే. దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. మేము 2 గంటలుగా కూర్చుని ఈ ప్రశ్నకే సమాధానం చెప్తూ ఉన్నాం. ఆ ఆపరేషన్ గురించి మీకు ఏమైనా తెలుసో లేదో అడుగుదామనే పిలిచాం. నాకు ఏం తెలుసో అంతా చెప్పాను. మీరు చెప్పే నేరారోపణకి ఫేరాకి ఏ సంబంధమూ లేదు. ఇతనెవరో మీకేమైనా తెలుసా? తెలీదు. కరోన్ టర్మో. ఎంతోమంది నేటో ఏజెంట్స్ హత్యలకి ఇతనికి సంబంధం ఉంది. ఇతని పని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే. గ్యాదర్ చేసి అమ్మేస్తుంటాడు. రష్యా వాళ్ళు కొన్నేళ్లుగా ఇలాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకుని వాళ్ళ ఎంపైర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. వెస్టర్న్ డెమోక్రసీని వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. ఓకే, దీనికి ఫేరాకి ఏమిటి సంబంధం? మీ వైఫ్ ఏమైనా వాళ్ళ ఏజెంటా? అబ్జెక్షన్. ఒక నిమిషం ఉండు టెడ్. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఫేరా ఈ సిఐఏ కోసం చేసిన ప్రతి విషయము అమెరికా సేఫ్టీ కోసమే. అంతేకాకుండా మేము ఒకరి పని గురించి ఒకరం అడగం. అయితే మీరు పాలిగ్రాఫ్ ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారా? అబ్జెక్షన్ బెన్. ఇంతటితో ఆపేయండి. నిక్షేపంగా నన్ను టెస్ట్ ఓకే, చేసుకోవచ్చు. చేయొచ్చు. ట్రై చేసి చూడండి. ఆ రష్యన్స్కి ఫేరాకి ఎలాంటి సంబంధం లేదు టెడ్. వాళ్ళు అనుమానిస్తున్నారు. తన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. బెన్, ఒక్క నిమిషం ఆగండి. ఈసారి మీ విషయంలో దెబ్బ బలంగా ఉందనుకుంటాను. ఇన్స్పెక్టర్ జనరల్ నా పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఆ, మా పని ఎప్పుడూ అదే కదా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం. హ. జరుగుతున్నవన్నీ నాకు తెలుసు, గమనిస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకు చెప్పాను. మ్. అలాగే మీ అబ్బాయి ఐటీ స్టార్ట్ చేస్తున్నాడని విన్నాను. అది కూడా అక్కడ ఫాల్లో. అవును సార్. ఏదో ఒకరోజు తన తండ్రి మార్గంలోనే నడుస్తాడేమో. పోగొట్టుకోవడానికి ఇంకేమీ లేదు. విలియమ్స్ చెప్పింది విన్నావు కదా. ఏజెన్సీ నాకు తోడుగా ఉంది. ఎంజిన్తో కనెక్ట్ అవ్వని స్టీరింగ్ లాంటి వాడే డైరెక్టర్ విలియమ్స్ కూడా. దానికి ఏమిటి అర్థం? కమాన్ బెన్, ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఇది డిఓజే దగ్గరికి వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకోవాల్సింది ఐజీనే. అసలు నువ్వేమంటున్నావు? ఫేరా డబుల్ ఏజెంట్ కాదు. మనం చాలా ఏళ్లగా ఈ ఫీల్డ్లో ఉన్నాం. మనుషులు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారన్న విషయం నీకు తెలుసు. ఎవరిని అర్థం చేసుకోలేం, ఫేరాతో కలిపే. నో, ఫేరా గురించి నాకు బాగా తెలుసు. మేమిద్దరం కలిసి మా అబ్బాయిని పెంచాం. నాకు తెలుసు. నా ట్రిప్ నేను క్యాన్సిల్ చేసుకోవాలా? ఇక్కడి నుంచి గొడవ పడమంటున్నావా? మనకి ఎవిడెన్స్ దొరికేంత వరకు మనం ఏమీ చేయలేం. ఏదీ మన చేతుల్లో లేదు.
నేనిది నమ్మను. నాతో మాట్లాడు ఫెరా. మార్నింగ్ జార్జ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మెలాయ్. మమ్మల్ని సంరక్షించడానికి కష్టపడుతున్నారా? యా. ఏమైంది? నా కార్డు పనిచేయడం లేదు. ఓ బెన్ మలాయ్, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదే. చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను మీకు తెలుసా? ఏంటి? కమాన్, నన్ను గుర్తుపట్టలేదా? లేదు. మీకు విఐపి యాక్సెస్ కావాలి. మీ బ్యాడ్జ్ని వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు. నీకెలా తెలుసు? డెస్మ్యాన్ జాక్సన్. ఇక్కడున్న అందరూ నన్ను డెస్ అని పిలుస్తుంటారు. కమాన్ మ్యాన్, మీకు కూడా తెలుసుగా. నేను చూసుకుంటాను జార్జ్. ఇతను నా కోసమే వచ్చారు. నన్ను ఫాలో అవ్వండి. ఆలోచిస్తూ ఉంటే మీరు లోపలికి రాలేరు. ఓకే, వచ్చేసాం. సో ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ సేకరించడంలో మేమే మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి మేము మీకు సాయం చేయగలం. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను మిస్టర్ మలాయ్. నా పేరు నీకెలా తెలుసు? నా కోసం నువ్వెందుకు రిస్క్ తీసుకోవడం? బాల్టిక్స్ చీఫ్ ఆఫ్ స్టేషన్ మీరే కదా. మీకు జరిగిన నష్టానికి నేను బాధపడుతున్నాను. నా యాక్సెస్ని ఎవరు బ్లాక్ చేశారు? ఐజీ ఇన్వెస్టిగేట్స్ మిమ్మల్ని ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మేము మీ సిస్టమ్ని పూర్తిగా కాకపోయినా కొంతైనా పూర్తి చేసి ఇవ్వగలం. ఇది ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ కాదు. హే, ఇలా చూడండి మిస్టర్ మలాయ్, నేనేమీ లాయర్ని కాదు. కానీ ఐజీ అరెస్ట్ చేయాలనుకుంటే అందులో మీరు కూడా ఒకరవుతారు. నాకు హెల్ప్ కావాలి. ఫారా నీకు తెలుసా? తెలియకుండానే నేను మీకు హెల్ప్ చేస్తానా? నేను వర్క్ చేసిన బెస్ట్ పీపుల్లో తను కూడా ఒకరు. అండ్ మీ అబ్బాయి ఐటీ ఫీల్డ్లో ఉన్నారు కదా, గర్వించదగ్గ విషయమే. అవును. ఏయ్, ఇది నేను చేయగలను. నేనే చేస్తాను. సో మోడ్లర్ అప్లికేషన్ని రన్ చేసి క్రిస్ట్ యాక్సెస్ సిగ్నెట్ ఫంక్షనాలిటీని మీరు యాక్సెస్ చేయగలరా? ప్లీజ్. లేదు, చెయ్యి. నేను మౌనంగా నుంచుంటాను. ఓకే, మీ భార్య హత్య కాబడిన ప్రాంతం నుండి అనుమానం కలిగిన వ్యక్తుల లిస్ట్ని నేను ఇప్పుడు సిద్ధం చేశాను. సోషియోగ్రామ్ అంటే ఏంటో తెలుసా? గ్రూప్ మధ్యన రిలేషన్షిప్ని చార్ట్ చేసే ఒక యాప్. పర్వాలేదే, బాగా తెలుసుకున్నారు. ఆల్ రైట్, ఏం దొరికిందో చూద్దాం. వైట్ అండ్ బ్లాక్ హ్యాట్స్ యొక్క రెయిన్బో కొల్యూషన్, హంగేరియన్ టెక్, పోలిష్ యొక్క ఎస్కేడబ్ల్యూ ఇంటెల్, ఫార్మర్ చెకన్ క్యాడ్రే వైట్, ఇంకా ఎస్టోరియన్ క్యాపేకి సంబంధించిన మాజీ మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు. ఇది యథార్థంగా జరిగింది కూడా అయి ఉండొచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ భార్య చనిపోయిన చోట ఇంకొకరు కూడా చనిపోయారు. క్యారెన్ టెరమో. క్యారెన్ టెరమో. తను హంగేరీలో ఏం చేస్తున్నాడు? తెలీదు. రష్యన్స్ గురించి ఆలోచించారా? ఎందుకంటే ఎఫ్ఎస్బి, జిఆర్యు మామూలు వాళ్ళు కాదు. కాదు, నాకు బాల్టిక్ చీఫ్ తెలుసు. ఎగానీ కలెనికావ్. ఇది అతని పని కాదు. ప్రజల్ని హత్య చేయడం వాళ్ళ పని కాదా? నా ఉద్దేశం అది కాదు. ఓకే, మీ ల్యాప్టాప్ని రిమోట్ స్కాన్ చేయాలి. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, నేను ఎవరో ఏంటో కనుక్కొని చెప్తాను. నిన్ను ఫోర్స్ చేసి పని చేయించారా? దీనికి నీకు సంబంధం ఉండకూడదు. కనెక్ట్ ద డాట్స్. నిక్. హలో నాన్న. ఎందుకని ఇన్ని రోజులు కాల్ చేయలేదు? అది
ఇక్కడ రిసెప్షన్ కొంచెం సరిగ్గా ఉండదు నాన్న. యా, ఫ్రెంచ్ సెల్ టవర్స్ ఆ విధంగానే ఉంటుంది. నాన్న యాక్చువల్గా నేను ఫ్రాన్స్లో లేను. ఫ్రాన్స్లో లేవంటే ఏమిటి అర్థం? నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడు క్రొయేషియాలో ఉన్నాను. కొరేషియాలోనా? అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది నాన్న. ఆహా, ఎప్పుడు నీతోనే ఉంటుందా? యా, తన పేరు వెరోనిక్. ఓకే. మంచి అమ్మాయి నాన్న, మీకు నచ్చుతుంది. ఆ, నాకు సంతోషమే. నాన్న నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. కావాలంటే మనం థర్స్డే మీట్ అవుదామా? ఏమిటి థర్స్డేనా? నేను మండే ల్యాండ్ అవుతాను. నాకు తెలుసు. 4 రోజులు నన్నేం చేయమంటావు? ప్లీజ్ నాన్న కోప్పడకండి. కాదు కాదు, అదేం కాదు. ఇప్పుడు నువ్వు కూడా ఎదిగిపోయావు. నువ్వే నిర్ణయాలు తీసుకోవచ్చు. నేను నిన్ను కలవాలి అంతే. మనం ఫ్రాన్స్లో మీట్ అవుదాం, ఓకే? యా, ఖచ్చితంగా. మనం మీట్ అవుదాం. నిక్ నిక్ నాన్న ఐ లవ్ యూ కిడ్. ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయకు. ఓకే. నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది. ఐ లవ్ యూ. యా. కొరేషియాలో ఉన్నావా? నేను బూడాపెస్ట్ వెళ్తున్నాను. కొద్ది రోజులు అక్కడ ఉండొచ్చు. ఓటు వేసుకోకుండా ఇక్కడ నుంచోకూడదు. మీరుండగా నాకు కోట్ ఎందుకు? Mademoiselle, monsieur, la table est prête. పద వెళ్దాం. చెప్పండి మేడం. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. Bonjour, Marcel. Comment ça va? Comme d'habitude, s'il vous plaît. Merci. మీ దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నట్టున్నాయి. దానికి సమాధానం నీకే తెలుసు. నేను ఎంత అదృష్టవంతుణ్ణో అని ఆలోచిస్తున్నాను. మీరు మీ భావోద్వేగాలకి విశ్రాంతి అనేది ఇవ్వరా? ఆ? లేదు, నీ చుట్టూ ఉన్నప్పుడు లేదు. భావోద్వేగం అనగానే నాకు ఒకటి గుర్తొస్తోంది. నా నుంచి నువ్వేం దాస్తున్నావు? గుర్తుంచుకోండి, మన గురించి తెలిసిందంటే యా, చిన్నపిల్లలు వేసుకుంటూ ఉంటారే అలాగా. ఇది వర్కౌట్ కాదని చెప్తారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్. నువ్వు ఆ పని చేసావు కదా? నిజంగా చేసావా? వెల్, హలో మిస్సెస్ చీఫ్ ఆఫ్ స్టేషన్. ఒక చిన్న అల్జీరియన్ గర్ల్ స్మార్ట్ అయిపోయింది, అందులోనూ సూపర్ హస్బెండ్ సపోర్ట్ తోటి. యా ఒక అందమైన అబ్బాయి, ఇంకా ఒక చిన్న లక్ మేబీ. యా, ఇప్పుడు అది సెలబ్రేట్ చేసి తీరాలి. అందుకోసమే మా తాతగారు మా బామ్మకి ఇది గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళ పెళ్ళప్పుడు ఇచ్చారు. ఓపెన్ చేయండి. మొహమ్మద్ కూతురు ఫాతిమా పేరు దీనికి పెట్టారు. ఇది సురక్షితంగా ఉంటుంది, అదృష్టాన్ని ఇస్తుంది. దీన్ని మీ హృదయం దగ్గరే ఉంచుకోవాలి బెన్. అలా నేనెప్పుడూ మీతో పాటే ఉంటాను. నేను దీన్ని ఎప్పుడూ తీయను. నా హృదయానికి దగ్గరగానే ఉంచుకుంటాను. ఐ లవ్ యూ బెన్. ఐ లవ్ యూ ఫెరా.
పాడు చేశానా? మీరే డీసీలో ఉన్నారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాను. గంటల్లో ఉన్న రెస్టారెంట్ గురించి నేను చెప్పింది గుర్తుందా? కాఫీ అద్రిపోతుందని. 9 AM. ఎలా ఉన్నావు? మరి ఇంతగా ఫార్మల్గా మారిపోయావు? కొత్త చీఫ్ లుక్ బాగుండాలి కదా. అందుకు కావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. నిక్ ఎలా ఉన్నాడు? వాడికి మంచి ఉద్యోగం దొరికినట్టు నేను విన్నాను. అందరికీ దాని గురించి తెలిసిపోయింది. అద్రిపోయింది. లాస్ట్ టైం వాడిని చూసినప్పుడు ఇంతే ఉన్నాడు. వాడిని కంగ్రాచులేట్ చేసినట్టు చెప్పండి. తప్పకుండా. మేము ప్యారిస్లో మీట్ అవబోతున్నాం. అందుకే వచ్చారా? అవును, నీతో ఒక విషయం గురించి మాట్లాడడం కోసం కూడా ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్ సార్. ఇక్కడ పెట్టండి. ఓకే సార్. మీరు ఏదో అన్నారు. నేను నీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఐజీ రిపోర్ట్ ఎంత దారుణంగా ఉందో మన ఇద్దరికీ తెలుసు. కానీ నేనైతే తెర మీద నింద మోపాలని చూస్తున్నారు. ఏజెంట్స్ చావుకి తనే కారణమట. ఓకే, ఇది చాలా పెద్ద విషయమే. యా, అయితే తను రావాలి. యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే. నాకు తెలియని విషయం మీకు తెలుసా? లేదు, ఇది జస్ట్ ఒక ఫీలింగ్. మీరు ఇలా ఆలోచించడం నాకు అస్సలు నచ్చలేదు. జాన్, ఫేరా మరణం గురించి మనకు తెలిసిన విషయాలన్నీ తప్పుగా ఉన్నాయి. ఎవిడెన్స్ ఏమైనా ఉందా? స్ట్రాంగ్గా ఏం లేదు. జాన్, నాలో ఒక ఫీలింగ్ కలుగుతోంది. మనం ఏదో ఒకటి చేయాలని నాకు అనిపిస్తోంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏమి చెయ్యం. మీరు ప్యారిస్కి వెళ్ళండి. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశానంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కానీ మీరు మీ కుర్రోడితో ఉండడమే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ జాన్. హలో సార్, ఏదైనా హెల్ప్ కావాలా? జస్ట్ చూద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. అపాయింట్మెంట్ ఉంటేనే అది చేయగలను సార్. నేను హెచ్ఎన్స్ని కలవాలి. ఆ పేరుతో ఇక్కడెవరూ లేరు. జడ్బర్గ్ వచ్చాడని చెప్పండి. është me organizatën, po e le brenda, po shiko monitorin sepse po përdor një pasport vjetër. నాతో రండి.
నో, అది నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పటికి వెళ్ళాలి, తర్వాత కాల్ చేస్తాం. బెంజమిన్, హలో హెచ్, కాల్ చేసి ఉండొచ్చుగా. ఫోన్ తీసేదనవా? కాదు, తప్పించుకోవడానికి నాకు టైం దొరికేది కదా. నేను ఒక ఆపరేటివ్గా హెల్ప్ చేశాను, కానీ దీనివల్ల నా జాబ్ కూడా పోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. అంతేకాకుండా ఫేరా గురించి నీకు బాగా తెలుసు. ఈ వర్క్లో ఎవరి గురించి పూర్తిగా తెలియదు బెన్. ఫారా చనిపోయినప్పుడు తన చేతిలో ఒక రీప్లేస్మెంట్ వెడ్డింగ్ రింగ్ ఉంది. నానో టెక్నాలజీ. దీన్ని బయటికి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది జస్ట్ టెస్ట్ మెటీరియలే. తన ఒరిజినల్ పీస్ నా దగ్గరే ఉంది. ఎవ్గెనీ టెక్ టీమ్ దాన్ని హ్యాక్ చేసి తన మూమెంట్స్ అన్నీ కనిపెట్టినట్టున్నారు. సో ఫేరాని చంపేసిన ఎక్స్ప్లోషన్ తను అక్కడ ఉంటుందని మీకు తెలుసా? ఎవజని ఇందులో మెయిన్ కాదు. ఆపరేషన్స్ నుంచి తన్ని అఫీషియల్గా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ తనకి ఎల్ రాయల్ కెసినాలో చోటు ఉంటుంది. ఇది నీ దగ్గరే ఉండదు. ఈ పని పూర్తి చేశాక నేను తిరిగి వస్తాను. వస్తే సంతోషమేగా. ఫేరా డెత్ ఒక యాక్సిడెంట్ అంటే నేను నమ్మను. క్లాండెస్టిన్ వరల్డ్ని ఒక అద్దాల అడవి అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఉంది తెలుసా? నేను నీకు సహాయం చేయగలను. ఇది ఫారా ఎమర్జెన్సీ ఫండ్. నీకు ఇవ్వగలిగే యూస్ఫుల్ థింగ్ అంటే అది ఇదే. తన జ్ఞాపకాలు ఇది కూడా ఒక భాగం. ఎవ్గెనీని కనిపెట్టడానికి దీన్ని ఉపయోగించు. ఎవ్గనీ దారుణమైన వాడు, ఎప్పుడూ అలాగే ఉంటాడు. దాన్ని బయటికి రప్పించాలంటే ఒక సీన్ని క్రియేట్ చేయి. అది ఎలా చేయాలో తెలుసు కదా, నీకు తెలియందా? ఈ నెంబర్ నీకెలా దొరికింది? మీ ల్యాప్టాప్ని స్కాన్ చేశాను. దాని ద్వారా నువ్వేం తెలుసుకున్నావు? ఒక బాట్నెట్ కన్నా మీ ల్యాప్టాప్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయింది. అసలు నేను దాన్ని నిజంగా నమ్మలేకపోతున్నాను. దీనికి అర్థం ఏంటి? ఇది చేసిన వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అయి ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ల్యాప్టాప్ని నేను పగలగొట్టబోతున్నాను. చేసుకో. నువ్వు రిటైర్ అయిపోయావన్నారు. నీ గురించి కూడా అదే చెప్పారు. కాదు కాదు, ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా స్లోగానే ఆపుతాను. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్ దగ్గరున్న వెడింగ్కి లంచం ఇచ్చాను అంతే. జస్ట్ $50 ఇచ్చానంతే. ఓ, అయితే నీ దగ్గర క్యాష్ ఉందన్నమాట. నేను ఇప్పుడు $5,000 స్టాకుగా పెట్టడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటాను. దాన్ని 10,000గా మారుద్దాం. అన్లక్కీ.
మీ ఇన్స్పెక్టర్ జనరల్ రిపోర్ట్ వచ్చినప్పుడు నీ పరిస్థితి కూడా ఇదిగో ఇలాగే ఉంటుంది. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి నా వైఫ్ గురించి. అమెరికా. ఓ, తనకి మిగతా వాళ్ళ గురించి చాడీలు చెప్పి చెప్పి అలవాటైపోయింది. తన సమస్యకి తనే కారణం. ప్రపంచం మారిపోయింది బెన్. మనం ఈసారి కూడా శత్రువులుగా మారిపోయాం. మనం ఎప్పటికీ శత్రువులమే. Neblago, Darni. మన మెదడులో రాజీ పడమని చెప్పినా కూడా మన ఇద్దరి మధ్య ఉన్న ఈగో ఉంది చూడు, అది నాశనం చేసేస్తుంది. నువ్విక్కడి నుంచి బయలుదేరడమే మంచిది బెన్. మనం ఉన్న చోటు సెట్ అవ్వకపోతే బయలుదేరి వెళ్ళిపోవాలి. నువ్వు మూర్ఖుడివి విజయని. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు సమాధానాలు కావాలి. ముందు ప్రశ్న ఏంటో అడుగు. ఫేరా మరణం గురించి నీకేం తెలుసు? నువ్వు ఎవరివో నాకు బాగా తెలుసు. నిన్ను కాల్ చేసి భూమిలో పాతి పెడతాను. ఎప్పుడు కూడా మనసు చెప్పేది వినాలి, కాదని మెదడు చెప్పేది వింటే కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నేను రాకూడదు అంటున్నాను. 1 అవర్లో తిరిగి వచ్చేస్తాను. గ్రాసరీస్, వాటర్, వైన్. నాకు షాపింగ్ చాలా ఇష్టం, కానీ నువ్వు వర్క్ చేయాలి కదా. ఓకే, నాకు అర్థమైంది. అండ్ నువ్వు కూడా. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ మై లవ్. ఓకే బాయ్. నో నో బాయ్ నిక్. 1 అవర్లో మీట్ చేస్తాను. లవ్ యూ. లవ్ యూ. నువ్వు వస్తావని నాకు తెలుసు. నికోలస్ మలాయ్, నా పేరు జాన్సన్. మీరు కొంచెం నాతో వస్తారా? నేను ఎక్కడికి రాలేను. నా గర్ల్ ఫ్రెండ్ బయటికి వెళ్ళింది. తను ఏ క్షణానైనా రావచ్చు. ఆమెకు రక్షణ కల్పించడం మా బాధ్యత. మిమ్మల్ని ట్రాక్ చేస్తున్న వాళ్ళ బారి నుంచి ఆవిడ్ని మేం కాపాడతాం. దేనికి మా నాన్నకి ఏ సంబంధమూ లేదు. ఇప్పుడు మిగతా విషయాలేవి మీతో మాట్లాడడం కుదరదు. మనం వెళ్దామా? నేను రావడం కుదరదు అంటే? ఎత్తుకునైనా తీసుకెళ్తాం. నా ఇయరింగ్ని మొత్తం నాశనం చేసి నిన్ను ఊరికే వదలను.
నా జీవితాన్ని నాశనం చేశావు. ఇలా చూడు, నువ్వు అపార్థం చేసుకున్నావు. నేను అలాంటి వాడిని కాదు. దీనికి కారణం నువ్వే కదా. సో అయితే నువ్వు ఎందుకోసం వచ్చావో ఒప్పుకుంటున్నావు. ఫేరా కోసం రివెంజ్ తీసుకోవడానికి. హే హే ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నావు? నీకు బోలుడంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి నీచమైన పని నువ్వెప్పుడూ చెయ్యవు. నువ్వు అసైన్మెంట్ కోసం రాలేదు. ఒకవేళ దానికే వచ్చుంటే ఇలా ప్రవర్తించావు. ఏమంటా? నీ వైఫ్ మీద ఉన్న నిందని తొలగించడానికి ఇక్కడికి వచ్చావు. À triage. హే, ఇది నువ్వే చేసావని నాకు తెలుసు. అక్కడున్న ఏజెంట్స్ ఈ యాక్సిడెంట్ అంతా నువ్వే చేయించావని నాకు తెలుసు. బెన్ 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 చూడు, నువ్వు నేను ఒకే బావిలో ఉన్న కప్ప లాంటి వాళ్ళం. నువ్వు నేను ఒకే ఆపరేషన్ని వేరే విధంగా పూర్తి చేశాం. మార్గం వేరైనా గమ్యం మాత్రం ఒకటి మాత్రమే. అంచేత నీ రూట్ నాకు తెలుసు. వీళ్ళ గురించి తెలుసుకోవడానికే కదా వచ్చావు. ఈ 6 యాక్టివ్ ఏజెంట్స్ కొన్ని నెలల క్రితం వీళ్ళని చంపేశారు. దానంతటికీ నువ్వే కారణం. దానికి సంబంధించి ఫుటేజే ఉంది, కానీ అది డ్యామేజ్ అయింది. కొన్ని ఫ్రేమ్స్ మాత్రం బాగున్నాయి. మాజీ ఎఫ్ఎస్బి నీ మనిషి. ఇప్పుడు ఒప్పుకుంటావా యువజని? చెప్పు. నో, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడు మా కోసం పని చేసేవాడు కాదు. మరైతే దీనికి ఎవరు కారకులు? నువ్వు ఒకప్పుడు మెసెడోనియాలో ఉన్నావు, అది గుర్తుందా నీకు? నేను మర్చిపోవాలనుకుంటున్న విషయం. అప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా రాజ్యాన్ని చేజిక్కించుకున్నారో ఒక్కసారి రీకాల్ చేద్దామా? వాళ్ళ నాన్న ఫిలిప్ ని ప్రాణ స్నేహితుడి దారుణంగా చంపేశాడు. దీన్నే నమ్మక ద్రోహం అంటారు. బ్రోకా, నేను బెన్ని. నేను చెప్పే జాగ్రత్త. ఈ కాల్ని ట్యాక్ చేసి వీలైనంత త్వరగా రా. ఇంత ఫాస్ట్గా ఎలా రాగలిగి? మీరు నిజంగానే చాలా లక్కీ బ్యాన్. ఈ ఎఫ్ఎస్బి కిల్లింగ్ టీం మామూలుగా అయితే ఫెయిల్ అవ్వరు. నాకు తెలుసు. ఇంత త్వరగా ఎలా వచ్చావు జాన్?
మేము ఎఫ్జీని ట్రాక్ చేస్తున్నాం. ఫేరాని హత్య చేశారు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఇదంతా ఒక సెటప్. ఎవరు చేశారు? నాకు తెలీదు. రష్యన్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. వాడిని నమ్మకూడదని తెలుసుగా, వాడు ఎప్పుడూ అంతే. అచ్చు మీలా. మీరు దాక్కోవడమే మంచిది. మిమ్మల్ని ఒక సేఫ్ అయిన ప్లేస్కి తీసుకెళ్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? మనం 3 గంటల నుండి కారులోనే తిరుగుతున్నాం. ఎప్పటిలాగే మా నాన్న కస్టడీలో ఉన్నారని చెప్తారా? ఎందుకంటే మీరు ఎప్పుడు ఇదే కదా చెప్తుంటారు. మీ నాన్న ఉద్యోగం గురించి నీతో ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళు సిరియన్సా లేదా సేబియన్సా? నేను అది తెలుసుకోవచ్చా? మీ కుటుంబాన్ని అంతం చేయడానికి ఒక ఎఫ్ఎస్బి ముఠా తిరుగుతోంది. మీ నాన్నని చంపాలనుకున్నారు. అదంత ఈజీ కాదు. దానికి నన్నేం చేయమంటారు? లిస్టులో తర్వాత నువ్వే ఉన్నావు. ఆగండి, లిస్ట్లో తర్వాత నేనేనంటే నా గర్ల్ ఫ్రెండ్కి ఏమవుతుంది? లేదు, తను అది- అక్కడే వదిలేసి వచ్చాం. ఏమీ కాదు, ఆమెకు రక్షణగా మనుషుల్ని పెట్టాం. నిక్ని కాంటాక్ట్ చేయడానికి ఒక శాట్ ఫోన్ కావాలి. ఆల్రెడీ మనుషుల్ని నిక్ ప్లేస్కి పంపించేశాను. ఎలా? వాడి ఫోన్ని మేము లొకేట్ చేయగలిగాం. డైరెక్టర్ విలియమ్స్కి మేమంతా తెలియజేశాం. వెల్కమ్ బెన్. మనం వచ్చేసాం. ఏం చోటది? నా మాట నమ్ము, మాతో ఉంటేనే సురక్షితంగా ఉంటావు. ఓకే. చాలా థ్యాంక్స్ జాన్. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేము ఎదురు చూడని ఒక ఆపరేషన్ని మీ ద్వారానే తెలుసుకున్నాం. ఎఫ్జీని షూట్ చేసిన వాడు ఖచ్చితంగా ఒక చీచెన్ అసాసన్ అయి ఉంటాడు. వాగ్నర్ గ్రూప్తో అసోసియేట్ అయి ఉంటాడు. యా, కానీ ఎందుకు? ఇంటెలిజెన్స్ ప్రకారం చూసారంటే వాళ్ళు దేన్నో వెతుకుతున్నారు. వాళ్ళు వెతుకుతున్నది మీ దగ్గర ఉండొచ్చు. ఏమిటి నా దగ్గర? ఈ ఎఫ్జీని లేదా మిగతా వాళ్ళు మీ దగ్గర ఇంకేమైనా అడిగారా? లేదు. ఏవైనా అడగచ్చు. నేనే వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. మీ దగ్గర ఏమీ అడగలేదా? లేదు, వాళ్ళు నేనే ప్రశ్నలు అడిగాను. ఫారా చనిపోయే ముందు మీ దగ్గర ఏమైనా ఇచ్చారా? నాకు తనేమిస్తుంది? నాకు తెలీదు బెన్. అది మీరే చెప్పాలి. నో, తను నాకు ఏమీ ఇవ్వలేదు. ఇలా చూడు, నేను నిక్తో మాట్లాడాలి. కింద ఒక శాటిలైట్ ఫోన్ ఉంది. మా నాన్నగారు ఇక్కడికి రారు కదూ? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నన్ను హంతకుణ్ణి చేయకు. బుద్ధిగా చేతులు పైకెత్తు.
కూర్చోండి. తెలివిలేని మూర్ఖపు వేదవల. దీనివల్ల ఏ యూసు లేదు జాన్. వాళ్ళు నీకు ఏమిచ్చినా అది నీకు ఖచ్చితంగా సరిపోదు. బెన్, మీకు ఏమైనా తెలుసా అని అడిగినప్పుడు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచుతున్నారు? నువ్వొక నీచమైన ద్రోహివి జాన్. 8 సంవత్సరాలు మనం కలిసి పనిచేశాం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. అన్నిట్లోనూ తోడుగా ఉండేవాడివి. ఒక్కసారి నీ దగ్గర అడుగుతాను. ఫారా ఏం ఇచ్చిందో చెప్పు. ఒక కొడుకుని నాకిచ్చింది, ఒక ఇంటిని నాకిచ్చింది, నాకు జీవితాన్ని ఇచ్చింది. మమ్మల్ని ఒంటరిగా వదలండి. Ouais. నా గురించి నీకు బాగా తెలుసు జాన్. నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. నన్ను జస్ట్ చంపే. అన్నిటికీ సిద్ధంగా ఉండు జాన్. నన్ను బెదిరించే పరిస్థితిలో నువ్వు ఇప్పుడు లేదో అది అర్థం చేసుకో. తను ఒక హనీ ట్రాప్ అని మీకు తెలుసు కదా. శత్రువులతో క్లోజ్గా ఉంటుంది. అందుకే ఈ విజయ్ని మిమ్మల్ని తలుచుకుని బాగా బాధపడ్డాడు. వాడు కూడా నేను కోపం చూశాడు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నువ్వెప్పుడూ చీకటి ప్రదేశంలోనే నివసించావు జాన్. సంతోషం లేదు, ప్రేమ లేదు. ఫారా నీకు ఏమి ఇచ్చిందో చెప్పు. తను ఏం ఇచ్చిందో చెప్పు. ఫారా ఏం ఇచ్చిందో చెప్పు. ఏం ఇచ్చిందో చెప్పు. నేను చెప్పలేను. ఏకిచ్చింది. అతన్ని సేఫ్ హౌస్లో ఉంచారు. మనం వెళ్ళి నిక్ని కలుద్దాం. ఈ నొప్పుని వాడు భరిస్తాడా? తన మీద చెయ్యి పడిందో నువ్వు ఇష్టపడే అన్నిటినీ అంతం చేస్తాను జాన్.
నువ్వక్కడ ఉన్నావు. ఆ కఫేలో ఉన్నది నువ్వే కదా? నీ పేరేమిటి? అదంతా నీకెందుకు? నేను చంపాలనుకునే వాళ్ళ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. అమెరికన్స్ ఎప్పుడు వాళ్ళే పవర్ఫుల్ అనుకుంటూ ఉంటారు. నేను నీకు చిన్న కథ చెప్పనా? 1980sలో సిఐఏ హెడ్ని హిజ్బుల్లా బంధించి ఉంచాడు. టార్చర్ చేసి చంపారు. కొద్ది వారాల తర్వాత కేజీబీ హెడ్ని కూడా పట్టుకున్నారు. హిజ్బుల్లా నాయకుడి బంధువుల్ని కేజీబీ కిడ్నాప్ చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పంపించారు. వాళ్ళు చేతి వేళ్ళని నరికారు. కేజీపీ నాయకుడిని మాత్రం ఏం చేయకుండా రిలీజ్ చేశారు. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేవు. మనిద్దరికీ ఎటువంటి రూల్స్ లేవు. నువ్వు క్రిస్టియనియా కోవార్స్కి. నువ్వు నా శత్రువు కాదంటే ఎలా నమ్మాలి? నేను చెచెన్స్తో వర్క్ చేయట్లేదు, వాళ్ళని చంపడానికి వచ్చాను. నా కొడుకు ఎక్కడున్నాడు? నేనొచ్చిన దారిలో ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళలేను. ఇలా చూడండి, నెక్స్ట్ ఏం చేయాలన్న దాని గురించే మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. పైన షూటర్స్ ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం త్వరగా వెళ్ళాలి. వెళ్దాం. మీ వల్ల అవుతుంది కదా? సాధ్యమే. ఓకే, నన్ను ఫాలో చేయండి. కమ్ ఆన్. వెళ్దాం. పైనున్న వాళ్ళు సిఐఏ కాదు. నాతోనే ఉండండి. జోడియాక్ లేకండి. నైస్ వర్క్. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమా? అదే మీరే హ్యాండిల్ చేశారు కదా, మనం వెళ్దాం.
నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు కదా, ఆ బండిలో వచ్చావు కదా, నేను నిన్ను ఎలా నమ్మాలి? నేను నా ప్రాణాలను పణంగా పెట్టి 8 చెచాన్ కాంట్రాక్టర్స్ని చంపాను. మీ ప్రాణాన్ని కాపాడాను. నన్నే మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. నేను మా అబ్బాయిని కనిపెట్టాలి. నేను చెప్పేది వినండి. మీ వైఫ్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీ దగ్గర హ్యాండ్ ఆఫ్ ఫటీమా ఉందా? ద హ్యాండ్ ఆఫ్ ఫతీమానా? అవును. ఎస్, నా దగ్గర ఉంది. ఇదే కదా? అవును, ఇదే. తాళం మీ దగ్గర ఉంది. అడ్రస్ నాకు తెలుసు. దీన్ని నేను వేసుకోకుండా ఉండుంటే. అదే వేసుకున్నారు కదా. ఫెరా నాతో చెప్పారు. మీ వైఫ్ని మోసం చేసిన వాళ్లే మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. ప్లీజ్, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అది కొంచెం కష్టమే నిక్. నేను ఆర్డర్స్ ఫాలో అవుతున్నాను. ఇంతకాలం రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఫెరా ఇంటెలిజెన్స్లో గొప్పవారని అండర్ కవర్లో ఉంచారు. ఒక పెద్ద డబ్బు మార్పిడి ఆపరేషన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే విధంగా ఉన్నారు. మొత్తం నాటో కంట్రీస్ హోస్ట్కి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాకి దాంతో లింక్ ఉంది. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయడం చాలా కష్టమైన పనిని వాళ్ళు నాతో చెప్పారు. అది నాతో ఎందుకు చెప్పలేదు? దీని అంతటికి కారణం ఒక యుఎస్ ఆపరేటివ్ అని వాళ్ళు తెలుసుకున్నారు. ఒకరికి వ్యతిరేకంగా అందరి సైట్స్ నుంచి పనిచేసేవారు. సో నువ్వు తన కోసం పనిచేసావా? వాళ్ళ అసెట్ లిస్ట్లో మొత్తం 7 ఉన్నారు. అందులో ప్రాణంతో ఉన్నది నేను మాత్రమే. నా కోసం నువ్వు నీ కవర్ని బ్రేక్ చేశావు. ఎందుకని? మీ వైఫ్కి నేను ప్రామిస్ చేశాను. నాకు అవసరం ఉన్నప్పుడు ఆవిడ నాతో ఉన్నారు. నా హెల్ప్తో మీరు దీన్ని పూర్తి చేస్తారా? నేను ప్రామిస్ చేస్తున్నాను. బ్రాంకా నీతో మాట్లాడాలంటోంది బ్రదర్. నేను బయట వెయిట్ చేస్తాను. చూడ్డానికి అచ్చం తనలాగే ఉన్నావు. నువ్వే కదా వాళ్ళని చంపేసింది. నన్ను నమ్మడమే తను చేసిన పెద్ద పొరపాటు. నేను చంపకుండా వదిలిపెట్టను. ఇది ఎంత సులభమో చూసావా? మన అందరిలోనే అది ఉంది. మనకి కావలసిందల్లా ఒక మంచి మోటివేషనే. నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు ఇందులో నుండి తప్పించుకోలేవు. నీకోసం మీ నాన్న కోసం తను ఏదో వదిలి వెళ్ళింది. నాకు తెలీదు. నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను, కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు. మీ వైఫ్ దీన్ని మీరే ఓపెన్ చేయాలని అనుకున్నారు.
ఓయే అక్కల్టీ సపెర్టా. దృష్టి నుంచి దాగి ఉన్నవారు. ఇది కాస్త కామెడీగానే ఉంది. కీ మీ దగ్గరే ఉంది. నీకు తను ముందే తెలుసు కదా? గాంటనమోకి ముందున్న యుఎస్ పెద్ద పెద్ద ఖైదీలను ఇంట్రాగేషన్కి పోలాండ్కి పంపించారు. అప్పుడు ఫారా యూనివర్సిటీ నుంచి వచ్చిన కొత్త అరబిక్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. చెప్పాలంటే మేము మాత్రమే ఆడవాళ్ళం. మేము మంచి స్నేహితులం. మా కెరియర్ చూసుకుంటే అద్దంలాగా అనిపించింది. ఫరా అప్పుడు సిఐఏలో ఉంది. నేను గ్రోమ్తో చేరాను. తనంటే నాకు చాలా మర్యాద. నీ గురించి తను చెప్పలేదు. ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం, రైట్? మీ వైఫ్ సెలక్షన్ ఎప్పుడూ చాలా బాగుంటుంది. ఇది తనకెంతకాలంగా తెలుసు? మనిషి గుణాన్ని మీ వైఫ్ చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. బ్రాంకా మీద అనుమానం మీకు మొదటి నుంచి ఉండుంటుంది. సో తను నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ నేను తన్ని కాపాడలేకపోయాను. నా కొడుకుని కాపాడలేకపోయాను. మీ వల్ల అయినదే మీరు చేశారు. ఇప్పుడు అదే ముఖ్యం. ఇదొకసారి చూడండి. ఎల్ఎల్సి ద్వారా వచ్చిన డబ్బు లిస్టే ఇదంతా. ఇంకా ఏజెన్సీ ఫ్రాన్స్. బ్రాంక్ అది. దాదాపు 5 ఫారిన్ ఏజెన్సీల నుంచి ఇతనికి డబ్బు వస్తోంది. ఇతనికి తోడుగా ఎవరో ఉన్నారని అనిపిస్తోంది. ఓరి దేవుడా. కాదు, సిఐఏ డిప్యూటీ డైరెక్టర్ ఒక డబుల్ ఏజెంట్ అనే విషయం ఫారా కనిపెట్టింది. దీన్నే వాళ్ళు వెతుకుతున్నారు. ఇతనే దీనంతటికీ కారణం. చెప్పాలంటే బ్రాంక్ జస్ట్ ఒక పప్పెట్ అంతే. ఏంటిది? తెలీదు. చూస్తుంటే ఏదో బిగాట్ లిస్ట్లా ఉంది. మనం తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాం. ఫరా కూడా ఒక డబుల్ ఏజెంటే. మీరు దీన్ని చూడాలని ఆమె అనుకుంది. తను వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తూ ఉండేది. ఇది మీరు కన్ఫర్మ్ చేయలేరు బెన్. అంటే జాన్, నేను బెన్ని. నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. మంచి నిర్ణయం తీసుకున్నాను. నేను నిక్తో మాట్లాడాలి. టైం ఇంకా లొకేషన్ని నేను మీకు టెక్స్ట్ చేస్తాను. అది ఇచ్చేసి మీ కొడుకుని తీసుకెళ్ళండి. ఇది ఒక పాత బాక్సైట్ ఫ్యాక్టరీ.
అమెరికన్స్ యూజ్ చేసే ఒక సేఫ్ హౌస్ అక్కడ పక్కనే ఉంది. వాళ్ళకి కావాల్సింది దొరికిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు చంపేస్తారు తెలుసా? ఇది తప్ప నాకు మరో మార్గం లేదు. మీరు కోపంతో ఇలా చేస్తున్నారు. యా, నా వైఫ్ ఒక డబుల్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత నార్మల్గా ఉండగలనా? మరైతే ఆవిడకి సొంతంగా ఏజెన్సీ ఉన్నందుకు మీరు కోపడట్లేదా? నాకు అది సమస్యే కాదు. ఇదంతా ఆమె చేసింది. సొంత ఆపరేషన్స్ నడిపారు, సొంత నిర్ణయాల్ని తీసుకున్నారు. అండ్ దీని గురించి మీతో ఆవిడ అది మాట్లాడలేదు ఎక్కడి కూడా. వరకు తీసుకొచ్చిందో చూడు. ఇది మీరు అనుకుంటున్నట్టు కాదు. ఇది నేను అనుకున్నట్టే జరుగుతోంది. సో మీ ప్లాన్ ఏమిటి? వాళ్ళు అడిగింది ఇచ్చేసి మా అబ్బాయిని విడిపించుకుంటాను. దీన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మీ వైఫ్ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి ఇచ్చారంటే ఆవిడ చనిపోయినందుకు అర్థం ఉండదు. ఇది నీ సమస్య కాదు. నిజమే. తప్పు జరిగితే తర్వాత నన్నే వెతుక్కుంటూ వస్తారు. అయితే తప్పు జరగకుండా చూసుకుందాం. నేను డ్రైవ్ చేస్తాను. హలో మిస్టర్ ఎంఎల్, హంగేరి ఎలా ఉంది? అంతా బానే ఉంది. వర్జీనియా ఎలా ఉంది? నాకు తెలీదు, నేను లండన్లో ఉన్నాను. నేను అనుకున్న దానికంటే ఎంబసీ ఇలా చూడు, నేను బిజీగా ఉన్నాను. నీకు లింక్ పంపిస్తాను. అంత ముఖ్యమైనదా? లైఫ్ ఆర్ డెత్. నువ్వు దాన్ని వెంటనే చూడాలి. అన్నిటికంటే ఇదే ముఖ్యం. నేను చూస్తాను. థ్యాంక్స్. ఓ మై గాడ్. జాన్, ఇలా చూడు. ఐఎమ్ సారీ. కార్లో కూర్చో నిక్. చూసావా, మళ్ళీ కలిసి పనిచేయడం అంత దారుణమేం కాదు. అది కూడా మునపట్లాగా. నాకు కావాల్సింది దొరికింది, అలాగే నీకు కావాల్సింది కూడా దొరికింది. ఇప్పుడు అందరూ హ్యాపీ. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. ఎప్పటికీ నీ ముందుకు రాను. తెలుసు.
ఇందులో ఏం లేదు. నిక్, బ్యాక్ ప్యాక్ వాడి దగ్గర ఉంది. అది తీసుకెళ్లేదంటే డబ్బులు దొరకవు. come on. పట్టుకో. కింద కొక్కో. నాన్న నాన్న నన్ను ఏం చేయమంటారు? నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు షూట్ చేయి. షూట్ చేయాలా? ఆ కార్లో ఉన్నవాడు ఒక ట్రైన్డ్ అసాసిన్. మనల్ని చంపబోతున్నాడు. మనం రియాక్ట్ అవ్వలేదంటే వాడు మన ఇద్దరిని చంపేస్తాడు. షూట్ చేయి నిక్. షూట్ 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 చేయి నిక్. బుల్లెట్స్ ఖాళీ అయిపోయాయి. బ్యారెల్ కింద గ్రెనేడ్ లాంచర్ ఉంటుంది. ఒకే ఒక షాట్. వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. నేను నీకు పిఐటి మెనోవర్ నేర్పించానా? అంతే, పెట్ మెనోవర్. జాగ్రత్త. అలాగే చావరా రాస్కెల్. నాకు ఛాన్స్ వచ్చినప్పుడే నీ కొడుకుని చంపేసి ఉండాల్సిందే. అట్లీస్ట్ నీ వైఫ్ నేనా చంపగలిగాను. మనం వెళ్దాం నిక్. గుడ్ జాబ్. బ్రాంకాకి ఏమైంది? నాకు తెలీదు. ముందుకు వేసిన అడుగు వెనక్కి వేయకూడదు. అలా అయితే మళ్ళీ వెళ్ళబోతున్నామా? దీన్ని మధ్యలో వదిలేయకూడదు.
బ్రాంకా, అసలు నీకు పిరికితనం ఎక్కువ తెలుసా? లేచి నన్ను కొట్రా, లెమ్మని చెప్తున్నాడా? అన్నిటికీ సిద్ధంగా ఉండని చెప్పాను కదా. చెప్పిన మాట వినిపించుకోవా? వాళ్ళ మనుషులు కమాన్ జాన్, లే. గన్ కింద పడే. నేను చెప్పినట్టు విను. మంచి చేయడానికి నీకు అవకాశం ఇస్తున్నాను. గన్ కింద పడేసి కీ నా చేతికి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? అవును, వెళ్ళిపో. నా వల్ల కాదు సార్. నేను చెప్పినట్టు చెయ్యాలి. ఎన్నో ప్రశ్నలు వేస్తారు, నిజం మాత్రం చెప్పు. ప్లీజ్ గన్ కింద పడే. గుడ్ లక్ సార్. ఇదే మన కొత్త బండ. ఫేరా ఎందుకు డబుల్ ఏజెంట్గా ఉందో నాకు అప్పుడు అర్థం కాలేదు. అలా ఉన్నందువల్లే తను మీలాంటి వాళ్ళని కలవగలిగింది. మీ వైఫ్ నిజంగా చాలా మంచివారు బెంజమిన్. ఎవరైనా సాయం అడిగితే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తుంది. ఇక్కడి నుంచి నేను వెళ్ళగలనా? హే, ఇదంతా పూర్తయిన తర్వాత స్ట్రేంజర్ లాగా ఉండొద్దు. నాకు తెలుసు, మిమ్మల్ని ఎవరైనా వాచ్ చేయాలి కదా. ఓ మిస్టర్ ఎం, నన్ను పనిలో నుంచి తీయించాలనుకుంటున్నారా? ఏమిటి, ఏం కనిపెట్టావు? ఒక నిమిషం ఆగండి. ఈ ఇన్ఫర్మేషన్ కోసమే ఫేరా చనిపోయింది. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? డిప్యూటీ డైరెక్టర్ని అరెస్ట్ చేసే ఇన్ఫర్మేషనే ఇందులో ఉంది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసుండాలి. అసలు నీకు ఏం కావాలి? నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తి వెబ్సైట్ని హ్యాక్ చేయగలవా? డీసీఐ రౌండ్ టేబుల్ క్రొయేషియాలో జరుగుతోంది. సో యా, చెయ్యొచ్చు, మరేం పర్వాలేదు. ఆల్ రైట్, నీకు చాలా థ్యాంక్స్. డెస్. నీకోసం పనిచేయమని నన్ను అడిగావు కదా, ఇప్పుడు నువ్వు నా కోసం పనిచేయగలవా? జస్ట్ ఒకే ఒక ఫేవర్, ఇది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే మ్యామ్, డీసీఐతో మీరు చెప్పిందంతా అబద్ధం. అది ఆక్సిమోరాన్ కాదు,
అది రెడెండెన్సీ మ్యామ్. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకున్న తెలివితేటలు ఇంకా గైడెన్స్ నాకు ఇన్నేళ్ళు తోడుగా ఉన్నాయి. అందుకు మీ అందరికీ కూడా నేను ఇది పచ్చి అబద్ధం. ఎవరో కావాలని చేస్తున్నారు. ఇదంతా నిజం కాదు. ఆ ఎఫ్ఎస్బి హెడ్డే దీనికంతటికీ కారణమై ఉంటాడనుకుంటున్నాను. హలో, ఒకే రూమ్లో మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నయ్య మిమ్మల్ని చాట్తో కట్టిపడేయలేదు. హ, మీలో చాలామందికి తెలుసు, నేనే ఇవ్జెనీ కెలెంకో. గత 11 సంవత్సరాలుగా బూద బేస్లో చీఫ్ ఆఫ్ స్టేషన్ ఎఫ్ఎస్బిలో నేనే ఉన్నాను. పైగా మీరందరూ ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారుగా. ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా 100% నిజమైనవి. మేం మొత్తం చెక్ చేసాం. వీళ్ళేదో పథకం వేసి నన్ను ఇరికించాలనుకుంటున్నారు. మీరు నమ్ముతున్నారా? మళ్ళా ఈ కథ వెంటనే ముగించే. రిపీట్, అతన్ని చంపడమే ఈ సమస్యకి పరిష్కారం అయితే వెంటనే చంపేయండి. అతని కొడుకుని కూడా. ఆలోచించకండి. అన్ని లోసెన్స్ని క్లియర్ చేయాలి. ఈ మెసేజ్ బెంజమిన్ చెప్పింది. ఇటువైపు రండి. కెమెరా పక్కకి తిప్పు. నాన్నా, హే, వచ్చేసారా? సారీ లేట్గా వచ్చినందుకు. ప్యారిస్లో 10 నిమిషాలు లేట్గా రావడం సమస్య కాదు. మీరు చూడడానికి చాలా యంగా ఉన్నారు మిస్టర్ మల్లాయ్. థ్యాంక్ యూ వెరోనిక్. ఒక కొత్త చీఫ్ ఆఫ్ స్టేషన్ చూడడానికి ఇలా ఉండకపోతే బాగోదు కదా. అమ్మ చాలా గర్వపడతారు. అవును, ఖచ్చితంగా. మోరల్ అనేది చాలా పెద్ద యూనివర్స్. అది న్యాయం వైపే వంగుతుంది. నీ కొత్త జాబ్కి అభినందనలు నిక్. నాకెంతో గర్వంగా ఉంది.